ఆకలి మీద ఉన్న సింహము మరియు తెలివైన ఆవు మరియు దున్నపోతు. ఒక అడవిలో సింహం వచ్చినందువలన అన్ని జంతువులు సురక్షితమైన చోటికి రాత్రికి రాత్రే వెళ్ళిపోయాయి. కానీ ఈ విషయం గురించి సింహంకు తెలియదు. అలా సింహం ప్రతిరోజులాగానే నిద్రలేచి తన గుహలో నుంచి బయటకు వచ్చింది. అప్పుడది, అరే, ఇదంతా ఏమైంది? ఒక్క రాత్రిలోనే ఇంత భారీ వర్షం వచ్చిందా? అరే, నాకు అసలు తెలియదే. అరే, బాగా నిద్రపోయినట్టున్నాను. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, ఈ నీళ్లు తగ్గేంత వరకు ఎదురు చూస్తాను. అవునవును, ఇలా చేస్తాను, అంతే. అలా చాలాసేపటి వరకు ఎదురు చూసిన తర్వాత ఆ సింహం గుహ బయట ఉన్న నీళ్లు ఇంకిపోయాయి. అలా సింహం ఆకలి మీద ఉంది. అందువలన అది ఏ జంతువులు తన ముందుకు వచ్చిందో అది దాని వేటగా మారింది. అలా ఆ సింహం వలన ఆ అడవిలో జంతువులు బాగా తగ్గిపోయాయి. అందువలన సింహానికి తన వేటలో ఎక్కువగా వేరే జంతువులు దొరికేవి కావు. అరే, రోజు ఇలా చాలనంత అన్నం నాకు సరిపోవడం లేదు. అలాగే రోజూ ఒకే రకమైన ఆహారం తిని విసుగు వస్తోంది. ఏదైనా మంచిది తినాలని అనిపిస్తుంది. ఇక్కడే కరువు వచ్చినట్లు ఉంది. అలా ఉదయం త్వరగా లేచి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి వెతుకుతాను. ఇలా చేస్తేనే బాగుంటుంది. అలా ఆ సింహం ఉదయాన్నే లేచి కొత్త ప్రాంతానికి వెళ్ళింది. అప్పుడు తనకు ఒక ఆవు కనిపిస్తుంది. అది ఒంటరిగా అక్కడ గడ్డి మేస్తూ ఉంటుంది. అరే వాహ్, దీన్నే అంటారు అదృష్టం అని. ఈరోజు నాకు ఏదైనా కొత్తది తినాలని అనిపించింది. మరి అయితే చూడు, నా భోజనం నా ముందుకే నడిచి వచ్చినట్లుంది. ఎంత మజాగా ఉందో. నేను ఇక్కడే దీన్ని కాసేపు చూస్తూ ఉంటాను. దానితో పాటు వేరే ఎవరైనా ఉన్నారో అని. అంటే ఇంకా మజాగా ఉంటుంది. అలా సింహం కాసేపు ఆ ఆవును చూసిన తర్వాత అలా నెమ్మనెమ్మదిగా ఆ సింహం ఆవు దగ్గరికి వెళ్తుంది. అలా ఆ సింహం ఆవుకు దగ్గరగా వెళ్తుందో లేదో అప్పుడు ఆ ఆవుకు తెలిసిపోతుంది. అప్పుడు అది భయపడి అక్కడే నిలబడిపోతుంది. అయ్యయ్యో, అయ్యో, అయ్యో. అరే, భయపడొద్దు, నిజంగానే భయపడవద్దు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. నువ్వు నాకు అడవికి వెళ్ళడానికి సహాయం చేస్తావా? ఏంటి, నిజమా? ఆహా, అవును, నిజమే, ప్లీజ్. సరే, అన్నిటికంటే ముందు మీకు మా అడవిలోకి స్వాగతం పలుకుతున్నాను. అలా సింహం ఆవుతో చాలా తీయగా మాట్లాడి ఆ ఆవును తన మాటలతో లొంగదీసుకుంటుంది. అప్పుడు సింహానికి అనిపిస్తుంది, ఇది తన మాటల్లో వచ్చింది అంటే దీనిలాగే ఇంకా తన స్నేహితులు కూడా ఉంటారు. అప్పుడు ఆ సింహం అత్యాసపడుతుంది. అలా మరుసటి రోజు కూడా ఆ ఆవును దూరం నుంచి ఊరికే చూస్తూ ఉంటుంది. ఈరోజు వేటాడడానికి మంచి సమయం. ఈ ఆవును ఈరోజే వేటాడుతాను. ఆకలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. అప్పుడు ఆ సింహం ఆ ఆవును వెనక్కి నుండి వేటాడే సమయంలో అప్పుడే ఆవు కనిపిస్తుంది. అరే, ఏదో జరుగుతుంది అని. అరే, ఆగండి, ఏమైంది మీకు? మీరు ఇలా ఎలా నాతో చేస్తారు? అరే, నీకేమనిపించింది? నేను నిన్ను ఇలాగే వదిలేస్తాను అని అనుకుంటున్నావా? నిన్ను చూస్తున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నావని. ఇంక నీతో పాటు ఎవరూ లేరు కదా. చాలా ఆకలిగా ఉంది. పద, ఇప్పుడే నిన్ను చంపి తినేస్తాను. అరే, నేను ఇప్పుడు చనిపోబోతున్నాను కదా. మరి నేను నీకోసం నీ కడుపు నిండేలా ఏదైనా చెయ్యనా? ఆహా, ఎంత మంచి మాట చెప్పావు. ఇదే కదా నాకు కావాల్సింది. చెప్పు, నేనేం చెయ్యాలి? మీరు నా వెంట మా స్థావరానికి రండి. అక్కడ మీకు నాలాగే చాలామంది దొరుకుతారు. అక్కడ మీరు కడుపు నిండా తినండి. అవునా? ఇదా విషయం. పద, త్వరగా పద. అలా ఆ ఆవు సింహాన్ని తన మాటలతో నమ్మించి తన వెంట తీసుకువెళ్తుంది. అక్కడ తన స్నేహితులు గడ్డి మేస్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళంతా నా స్నేహితులు. నేను చెప్పాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు ఆ సింహం వాళ్ళ వైపు పరిగెడుతుంది. అప్పుడే తన వెనుక నుంచి ఒక కోపం గల దున్నపోతు వస్తుంది. అప్పుడు అది సింహాన్ని
వెనక నుంచి ఒక పీకు పీకుతుంది. అంతే, ఇంకెప్పుడు ఆ సింహం లేవలేదు. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా జరిగింది? నువ్వు నన్ను నీ మాటల్లో పెట్టి మోసం చేశావు. అబ్బా అబ్బా, ఆవు పిల్లదానా! ఆ, అవునవును, అవును. మరి నువ్వు ఏం చేశావు నాతో పాటు? నువ్వు ఎలా చేయాలనుకున్నావో అలాగే నీకు జరిగింది. దెబ్బకు దెబ్బ, చెల్లుకు చెల్లు. బాగా రుచిగా ఉంది కదా? ఆ చూసుకుంటాను మీ అందర్నీ. అబ్బా అబ్బా, ఎంత గట్టిగా కొట్టింది! ఈ విధంగా ఎవరైనా చేస్తారా చెప్పు? అమ్మా, అబ్బా, నువ్వు చూడడానికి ఎంతో అమాయకురాలిలా ఉన్నావు, కానీ చాలా తెలివిగల దానివి. ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు ఎప్పుడూ వేటాడే జంతువులకు కూడా ఇలాగే నొప్పి ఉంటుంది తెలుసా? అప్పుడు ఆ సింహం అక్కడి నుండి పస్తుగానే వెళ్ళిపోయింది. ఇంకా తనకు తాను తిట్టుకుంటూనే ఉంది. బహుశా నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఎంత బాగుండేదో కదా! అమ్మా, అబ్బా! ఈ విధంగా ఆవు తన తెలివితో తనది మరియు తన స్నేహితుల యొక్క ప్రాణాలు కాపాడింది. అందుకే ఈ కథ వలన మనకు తెలిసే నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు అని.